హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి పిజ్జా అండి. పిజ్జా అంటే మనం ఇంట్లోనే చాలా ఫ్రెష్గా హెల్తీగా ఎలా చేసుకోవాలని ఈరోజైతే వీడియోలో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి పిజ్జా బేస్ అండి. ఎక్కడైనా సరే మన నియరెస్ట్ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్యాకెట్లో వచ్చేసి 2 పీసెస్ అయితే ఉంటాయి. పిజ్జా బేస్ అనేవి 2 వస్తాయి ఇందులో. దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని పిజ్జా సాస్ అనేది దానికి స్ప్రెడ్ చేయాలి. అంతా పిజ్జా సాస్ అనేది పెట్టేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేయాలి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. పిజ్జా అనేది మన ఇంట్లోనే 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిజ్జా అనేది ఎవరైనా పిల్లలు ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పిజ్జా చీజ్ అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ పిజ్జా చీజ్ అనేది ఎక్కడైనా సరే ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్స్ అన్నీ మీరు ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో కానీ లేదంటే అమెజాన్ ఎక్కడైనా సరే మన ఆన్లైన్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. డెఫినెట్గా పర్చేస్ చేసి మీ పిల్లలకు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు ఈ పిజ్జా అనేది ఇప్పుడు సాస్ వేసిన తర్వాత చీజ్ అనేది మనం తురిమేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన రెడ్ చిల్లీస్ అనేది ఇందులో యాడ్ చేశాను. జస్ట్ కొంచెం అనేది రెడ్ చిల్లీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒరిగానో అండి. ఈ ఒరిగానో అనేది స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఇవి ఎక్కువ యూజ్ చేయొద్దు, జస్ట్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఓవెన్లో ఉంటే ఓవెన్లో లేదంటే పాన్ పైన మనము ఈ పిజ్జా అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బటర్ అనేది యాడ్ చేశాను. బటర్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత ఇది పిజ్జా అనేది అందులో పెట్టేసి ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇలా మూత పెట్టి ఉంచాలి. ఇలా మూత పెట్టి ఉంచిన తర్వాత జస్ట్ 2 మినిట్స్లో మనము ఇలా తీసేసుకొని కట్ చేసుకొని చాలా యమ్మీ టేస్టీగా ఇలా పిజ్జా అనేది మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మన వెజిటేబుల్స్ ఏవైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఆనియన్స్, టొమాటోస్ అన్నీ యాడ్ చేసుకొని మనం ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. క్యాప్సికమ్ కూడా వేసుకొని చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. చూసారా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా మన పిజ్జా బేస్ ఉంటే మనం ఇంట్లోనే పిజ్జాని చాలా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరొక మంచి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్